ప్రత్యక్ష సాక్షులే ఉన్నారు ఇక్కడ. వాళ్ళొచ్చేసరికి ఆల్రెడీ ప్రవీణ్ డోరు పగలగొట్టేశారు. అంటే డోర్ లాక్ తీసేశారు అని అంటున్నారు. కానీ ఇక్కడ చాలా అనుమానాలైతే వ్యక్తం అవుతూ ఉన్నాయి. తను చేసుకున్నారా? లేకపోతే ఎందుకంటే మార్నింగు 7 గంటలకే ప్రవీణ్ ఇంట్లో నుంచి ఎళ్ళేటప్పటికి కూడా అప్పటికి స్రవంతి ఇంకా బయటికి రాలేదు. బయటికి రాలేదు. అప్పుడు కూడా తలుపులేసుకొని ఉంది కాబట్టి తనొచ్చేంత వరకు కూడా తలుపులేసుకొని ఉన్నట్టుగా కూడా ఉంది కాబట్టి ఇక్కడ అనుమానాలైతే చాలా వరకు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళంతా దగ్గర వాళ్ళంతా ఎళ్లి చూసేసరికి కూడా మరి ఆ గడి అనేది లోపల నుంచి పెట్టుందా? బయట నుంచి పెట్టుందా? తెలీదు కానీ ఎళ్ళేసరికే ఆ డోర్ అయితే ఓపెన్ చేసేసాడు ప్రవీణ్. మరి ఎలా ఓపెన్ చేశాడు? లోపల నుంచి గడియ పెట్టుంటే ఒక్కడు అంత తొందరగా తీయలేరు కదా! అయి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో పక్క ఇటు ప్రవీణ్ రెండవ పెళ్లి చేసుకొని ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి అనేది తెలుస్తూ ఉంది. ఇల్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. అమ్మ ఎప్పుడైనా స్రవంతి మీతో చెప్పడం జరిగిందా? ఇల్లు తనకు ఇచ్చేయమంటున్నాడు అని చెప్పేసి, నాతో గొడవ పడుతున్నాడు అని చెప్పేసి? ఇల్లు ఇచ్చామని అనలేదు మేడం. పిల్లలు చదువుకోవాలి, నేను కూడా చదువుకోలేదు. పిల్లలైనా చదువుకుంటే వాళ్ళు కూడా లైఫ్ వస్తుంది కదా. ఆమె ఇంట్లో పని చేస్తుంది మేడం. ఇప్పుడు ప్రవీణ్ మిషన్కి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు రెండో వివాహం తర్వాత బాగానే ఉన్నారు, నవ్వుకున్నారు, బాగానే ఉన్నారు. నేను కూడా అనుకున్నా బాగుంటేనే మంచిది, పిల్లలతోటి బాగానే ఉంటున్నారు, మాకు కూడా మంచి వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి కారణం ఏంటంటే కారణం అంటే ఇంటికి రావద్దన్నది, వచ్చేవాడు. అది తెలియదు మేడం నాకు. మేము కొత్తగా వచ్చాం కదా మేడం. అందుకే మరి ఎందుకంటే ఆ ఇల్లు నాకు కావాలి అని చెప్పేసి చెప్తున్నాడు. దానివల్ల చాలా సార్లు గొడవలు అయినాయి అనేది కూడా తెలుసు కాబట్టి మీకు ఏమన్నా చెప్పారు? ఇల్లు కోసం అనలేదు మేడం. పిల్లలు చదువుకోవాలని పిల్లలు కొట్టేసేది కూడా. పిల్లలు టయానికి వెళ్ళట్లేదు అని చాలా బాధపడిపోయి బాబు ముందు బాబు ఉన్నాడు కదా, ముందు బాబు ఎక్కడో చనిపోయాడు అంట. ఫస్ట్ బాబు ముగ్గురు ఫస్ట్ బాబు చనిపోయాడు మేడం. చిన్న బాబు నాకు అప్పుడు తెలీదు ఈ బాబు మా బాబే. ఇప్పుడు ఈ పిల్లలు మేడం, పిల్లలు అయితే చాలా మంచివాళ్ళు, వాళ్ళ అమ్మ కూడా మంచిది మేడం. చూస్తున్నాం కదా, ఎందుకంటే కొన్ని విషయాల పట్ల కూడా ఆలోచిస్తే తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా తను వరంగల్లోనే ఉండకుండా నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను, పిల్లల్ని పోషించుకుంటాను, నేను బతికించుకుంటాను, నువ్వు రావద్దు అని చెప్పినప్పటికీ కూడా ప్రవీణ్ పదే పదే వచ్చి ఇక్కడ తన మీద టార్చర్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అది తట్టుకోలేకనే ఇక్కడైతే మరి స్రవంతి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. స్రవంతి ఒకతే కాదు, 2 పిల్లలు ఉన్నారు. తనకు ముందుగానే ఒక బాబు పుట్టి తను కొంచెం కొద్దిగా పెరిగిన తర్వాత తను కూడా కాలం చెల్లించడం జరిగింది కాబట్టి కాలం చెల్లిపోయిన తర్వాత 2 బాబులు ఉన్నారు. ఆ పిల్లలిద్దరిని కూడా ఈరోజు తను ఈ లోకానికే దూరం చేసింది అనుకోవాలి. కానీ దాని అంతటికీ కారణం మరి ప్రవీణే అని తెలుస్తూ ఉంది. మరి ప్రవీణ్ ఒక్కడు మంచిగా ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు కదా అనే విధంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓ పరంగా కూడా కుటుంబ సభ్యులు అయితే మొత్తం కారణం ప్రవీణే అంటున్నారు. ప్రవీణ్ వల్లే ఇదంతా అయ్యింది అని అంటున్నారు. ఇక్కడ మరి ఎదురుగా ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుంటుంది అనే కోణంలో. అమ్మ, స్రవంతి ఊరెళ్ళి వచ్చిన రోజు నైట్ ఏమైనా గొడవ జరిగింది అంటున్నారు? అలాంటిది ఏం గొడవ వాళ్ళే 3 గంటలకు వచ్చిండ్రు. వచ్చినాక ఇంట్లోనే ఉన్నారు కానీ పొద్దున పిల్లల మీద మాత్రం సాయంత్రం 6 గంటలకు అట్లా అరిచింది. పిల్లలు ఆడుకుంటుంటే పిలిచింది. మళ్ళీ పొద్దున పిల్లగాడు ఇక్కడ ఆడుతుండు బాలట, మా ఇంటికనే ఆడుతుంటే అరే కిటికీకి తగ్గుతారా బాలు కవిసికు అని చెప్పిన. కురుకురేలు కొనుక్కొని పోయిండు. పెద్దోడు అక్కడికి వెళ్ళి వచ్చి ఇంట్లో పోయి కథం కనవాలే. మళ్ళీ చిన్నోడు కురుకురేలు కొనుక్కొని ఇంట్లోకి పోయిండు. ఒక బిర్యానీ బండి వచ్చింది, ఆడ ఆపింది. ఇక అన్నం తిన్నారు పిల్లలైతే, ఆమె తినలేదు. ఇంకా పిల్లగాడు మరి ఫోన్ చేస్తేనే వచ్చినట్టున్నారు. ప్రవీణ్ వచ్చి 2 గంటల దాకా డోర్ కొట్టిండు. వీళ్ళు అందరూ అడుగుతున్నారు, ఎవ్వరు పోలే. నేనే పైనుండి ఏందిరా ప్రవీణ్ అట్లా అరుస్తున్నామంటే అమ్మ డోర్ తీస్తలేదమ్మా అని అన్నాడు. అనగానే ఇక్కడ ఒక పిల్ల ఉండే చిన్ని అనే పిల్ల, చిన్ని అన్న ఏడుస్తుండ్రా పోరా చూడిపోరా అని అనగానే ఈ పిల్ల కూడా అన్నీ కూర్చుని ఎవ్వరు రాలే. మేము అందరం అడిగి నేను పైనుండి పూజ చేసుకుంటున్నా అని దబదబా ఆ పిల్లను పంపించిన. కిందికి వచ్చేలోపే కథం ఇక వీళ్ళందరూ ఆడికి వచ్చేసి కిటికీలు తీసేసారు. డోరు గట్టిగా దొబ్బగానే వచ్చేసింది. 2 కలిసి కొట్టిరు డోర్ను. 2 మగవాళ్ళు కలిసి అది రాయితో కొట్టిరు. కొట్టంగానే వచ్చింది. ముగ్గురు కింద పడుకొని ఉన్నారు. ముగ్గురు ఆలాడుతారు. చిన్నోడిని ఎత్తుకొని ఆలాడుతుంది, పెద్దోడు మాత్రం ఒక్కడే సపరేట్గా ఆలాడుతాడు గల్వం ముందట.
ముందు వీళ్ళకు గొడవలు అయ్యేది, కొట్టుకునే అనే ఉంటాయి. ఈమెనే ఎక్కువ అరుస్తూనే ఉంటుంది, తిడుతూనే ఉంటుంది. ఇక లోపల నల్లి కుట్టాడు, వాళ్ళు లోపల ఏం చేసినా మనకు తెలియదు. కానీ ఈమె తెల్లంగా తెల్లారులు ఇక అరుస్తూనే ఉంటుంది ఇక. కానీ వాడు మంచివాడు, ఆ పిల్ల మంచిదే. కానీ ఇద్దరి మధ్యలో అదేవతో వచ్చింది. ఆ పిల్లలు ఉన్న వాళ్ళ మధ్యలోకి రావద్దు కదా, వచ్చి వాళ్ళ నాగం చేసింది. ఆ పిల్ల వచ్చి 5 సంవత్సరాలు అది రోడ్డు మీద అన్నం అమ్మింది. రెయిన్బోలో డ్యూటీ పోయింది మొన్నటి దాకా బండి మీద. ధైర్యం ఎక్కువ, మొగంలాగా గట్టిగా మాట్లాడుతుంది. అది పోతే పోయింది, పిల్లలను ఉంచదాయమ్మ. మాకు అదో బాధ గల్లీలా మేము చూసినాం కదా పిల్లలతోని. మా కొడుకుతో ఆడతాడు, చిన్న నన్ను ఉంచిపోదాయనని రాత్రి అంతా నిద్ర పోలేము. అంటే అంతకుముందు కూడా తన మీద దాడి చేసేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు అని తెలుస్తుంది. అదే విధంగా కూడా పిల్లల్ని నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చాడు అనేది కూడా తెలుస్తుంది. అట్లా ఏమన్నా జరిగిందమ్మా? మా ముందరకైతే అట్లా ఎప్పుడు అన్నాడు. వాళ్ళంటే ఇష్టం శ్రవంత్ అంటే. ఇంతకుముందు కూడా వీడు మందు పోసుకున్నట్టు ఏదో థమ్స్అప్ దాగి బాటిల్ ఆడ పడేసిపోతే మమ్మల్ని అందరిని తీసుకుపోయి బొమ్మలగడ కాడికి ఉరికినాం. వాళ్ళందరూ కలిసి ఉరికిండ్రు. చచ్చిపోతాను ప్రవీణ్కు ఏమన్నా అయిందో. శ్రవంతి వాళ్ళ భర్త ఉట్టిగా యాక్షన్ చేసిండు. మంది బాటిల్ తెచ్చి అలా తాగి ఆడ పడేసి ఉరికిండు. మేమందరం ఉరికినాం. కానీ వాడికి మందు తాగిండని ఆగం చేసి ఉరికింది. మస్తు ఏడిచింది. అసొంటిది ఈమె చావడం ఏందో అర్థమవుతలేదు. ఇక నిన్న వచ్చింది, మంచిగానే ఉన్నారు. మరి నైట్ అయితే నేను ఉన్నాను. పొద్దున అయితే 6 గంటలకు బట్టలు పట్టుకొని వస్తాడు. వాషింగ్ మిషన్ ఉన్నది ఇలా, అందులో వేస్తారు ఆ రూమ్లో. వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ అప్పుడు వాళ్ళని ఇచ్చిపెట్టి ఉండాలి. వాళ్ళ తమ్ముడు ఎందుకు పోయిండో తెలియదు. భర్త అంటే అంత ప్రేమ ఉంది. ప్రవీణ్ అంటే ఇష్టమే. ప్రవీణ్కు ఆమె అంటే కూడా ప్రవీణ్ సస్తాడు. పిల్లల్ని అన్న ఎత్తుకోవాలి. కానీ ఫస్ట్ శ్రవంతిని ఎత్తుకొనే ఏడ్చిండు. మరి అలాంటి వ్యక్తి ఇంకొక అమ్మాయిని చేసుకోవడం ఏంటి? అసలు ఇంకొక అమ్మాయిని చేసుకోవడం ఏంటి? ఆ పిల్ల ఒకసారి సామాన్లను సరుకొని పోయినాక వచ్చి ఒక 2 రోజులు ఉన్నారు ఇంట్లో. దాన్ని తీసుకొచ్చి ఉన్నాడు. ఈయన మా ఇంటి ముందర లొల్లి అయింది. ఆ పిల్లనే శ్రవంతిని కొట్టింది, వాళ్ళ అమ్మని కొట్టింది. ఇక అయినా వాళ్ళు కొట్టుకొని ఆ పిల్లగారు ప్రవీణ్ తీసుకొని కార్లో కూసెట్టుకొని వెళ్ళిపోయింది. ఇక దాన్ని అక్కడ దోలేస్తా అని. పిల్లలు ఉన్న వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళ నాగం చేయదు కదా. పూరి చిన్న వయసు, ధైర్యంగా మస్తు సంపాదించింది. 40 లక్షలు పెట్టుకున్నది. ఆ ఇల్లు కొన్నది. రోడ్డు మీద అన్నం అమ్ముతుంది. ఇంకా 2 చోట్ల కూడా ఉన్నాయి ఇండ్లు. ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఎక్కడ ఉందంట, ఊర్లో ఉందంట. నాది తెలియదు కానీ అవైతే ఇక్కడ ప్లాట్ ఉంది, ఇది తెలుసు. అంటే తన నిర్ణయం తీసుకోవడానికి కారణము అతను ఆస్తుల గురించి ఏమన్నా కొట్లాడడం పట్ల అంటారా, లేకపోతే తన రెండో పెళ్ళి అంటారా? ఆమె పేరు మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటుంది అమ్మా, నా పిల్లలు నా పిల్లమే కదా అనేది. కడుపు కఠినమైన నిర్ణయానికి ఎందుకు రావచ్చు అంటారు? శ్రవంతి ఇంక అంతే, ఇక మొండి పట్టు. నేను ఉండొద్దు, నా ముందట ప్రవీణ్ ఆమెను చేసుకున్నాడు కదా, ఆమెతోనే ఉండాలి అంతే. ఇంకో దాంతో ఉన్నాక ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నాక నువ్వు నాతో ఉంటావా? నేను నా పిల్లల బతుకుతాను, వెళ్ళిపో దాని దగ్గరికి అని ఎన్నోసార్లు వాదించేదమ్మా తెల్లని దాకా. పో ప్రవీణ్, మరి ఆ పిల్లలు ఆమె బతుకుతాయి, నువ్వు వెళ్ళిపో రాదు కొడుక అంటే కూడా లేదమ్మా నాకు శ్రవంత్ అంటే ఇష్టం అమ్మా అని చెప్పేవాడు. ఇష్టమైన తర్వాత ఆ అమ్మాయిని చేసుకోవడం ఏంటి మళ్ళీ? అది పెద్ద రవిడి ఉన్నట్టుంది ఆ చేసుకున్నది. చూసారా మీరు ఇక్కడికి తీసుకొని? చూసింది. నేను మాట్లాడేది మీతో. ఆమె బయటికి రావడం 2 సార్లు ఉట్టిగా బయటకు వచ్చి చూసిపోయేది, ఆయనతో రెడీ అయిపోయేది, అంతేగాని మేము మాట్లాడలే ఆమెతో. ఎన్ని రోజులు ఉంది? ఈ రూమ్లో 2 రోజులు ఉన్నది. తర్వాత ఒక రోజు వచ్చింది. రాగానే వీళ్ళు అమ్మ నా ఇద్దరు కావాలి కాసిరు, దొరికింది ఇంట్లో ఉన్నట్టుంది. అయితే పోయి పట్టుకొని వచ్చి ఇక్కడ కొట్టిండ్రు. వాళ్ళ అమ్మ ఆమె వాళ్ళ ముగ్గురు కలవడరు, అదే కొట్టింది వాళ్ళ అమ్మ కన్ను మీద. ఎవరు? మహేశ్వరే కొట్టింది. ఓ ఇక్కడ పెద్ద అంగమ్మ గాజులన్నీ వలిగినాయి. శ్రావంతి జుట్లు పట్టి కొట్టుకున్నారు. మరి అప్పుడన్నా పోయినా అయిపోవు దాన్ని తీసుకొని పెళ్లి చేసుకొని అట్లనే దాంతో నున్న అయిపోవు కదా, ఈ పిల్లలన్న బతుకు కదా. చూస్తున్నాం కదా మరి కాలనీ వాసులు అందరు చెప్పే విషయాలు కూడా. ఎందుకంటే శ్రవంతి మంచిదే, ఇటు ప్రవీణ్ మంచి వాళ్ళే, ఒకరికొకరు అంటే ప్రాణమే. కానీ ప్రవీణ్ చేసిన తప్పు రెండో వివాహం చేసుకోవడమే. కానీ ఎట్లా తను ఆ అమ్మాయి పట్ల ఎందుకు వ్యామోహంగా మారాడు అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలింది. అదేవిధంగా చిన్న పిల్లలు మరి ప్రవీణ్ బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఆ టయానికి ఇక్కడ శ్రవంతి మాత్రం బయటికి రాలేదు. పిల్లలు వచ్చారు, ఆడుకున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. పిల్లలు చాలా మంచి వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. ఓ పక్క చూస్తే కాలనీ వాసులు అందరూ కూడా ప్రవీణ్ డోరు ఎప్పుడైతే తను పగలగొట్టేసి తను ఏడవడం మొదలు పెట్టాడో అప్పుడు కాలనీ వాసులందరూ పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి కూడా ఆ తల్లి తన చిన్న కొడుకుని తన సంకలో పెట్టుకొని తను ఆ లోకానికి వెళ్ళిపోయింది అని అంటే కూడా ఆ మాటలు వింటుంటే ఎంత ఇదిగా ఉందో అందరు గమనించుకోవాలి. ఎందుకంటే తన కొడుకుని వదులుకోలేక ఒక కొడుకునేమో సపరేట్గా ఇంకో కొడుకుని తన కడుపు మీదే పట్టుకొని తను ఎత్తుకొని అలా ఇదైపోయింది అని అంటే ఎంత తల్లడిల్లు ఉంటుంది ఆ తల్లి గుండె. ఆ టైంలో పిల్లల్ని కూడా ఈ లోకం నుంచి దూరం చేస్తుంది అని తెలిసినప్పుడు అంటే దీని అంతటికీ కారణము తను ఒక తప్పు చేయడం వల్లే కదా. ప్రవీణ్ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపు అంటే బయటికి వెళ్ళడానికి ముందు ఏం జరిగింది, వచ్చిన తర్వాత డోర్ ఎలా ఓపెన్ అయింది,
ఈ వీటి పట్ల కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను కూడా పోలీసులు ఛేదిస్తారు అనేది తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఏం తేల్చబోతున్నారు అనేది. ఎందుకంటే ప్రవీణ్ ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో రెండో పెళ్లి చేసినటువంటి ప్రవీణ్ తల్లిదండ్రులకి అలా అన్న వదినకు కూడా భాగం ఉంది కాబట్టి పోలీసులు వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దాని పట్ల మాత్రము ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఈ ఘటన మాత్రం హైదరాబాద్ నగరాన్ని కలకలం రేపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు, ముక్కు పచ్చలారని పిల్లలు ఈరోజు లోకానికి దూరం అయిపోయారు తల్లితో పాటు. వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇక్కడ ఈ కాలనీలో నివసిస్తుండ్రు. వీళ్ళు ఓన్ హౌజే వాళ్ళది, 2 పిల్లలు, భార్యాభర్తలు 10 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నారు. కానీ ఈ 1 ఇయర్ కింద ఈ మహేశ్వరి అనే అమ్మాయి పరిచయం అయింది ప్రవీణ్కి. పరిచయం ఎప్పుడైతే అయిందో అది ప్రేమగా మారి వాళ్ళకు పెళ్ళి అనేది చేసుకున్నాడు. అమ్మాయికి పెళ్ళి ఎప్పుడైతే చేసుకున్నాడో ఈ అమ్మాయి చాలా రోజులు వాళ్ళతో గొడవలు చేసి వాళ్ళిద్దరిని చాలాసార్లు నిలదీసి మాట్లాడి చేస్తే ఇది కాదు, అప్పటికప్పుడు కాదు కాదు అనుకుంటా వచ్చిండు ఆయన. లాస్ట్ పెళ్ళి వరకు వచ్చేసరికి అది పెళ్లి చేసుకోవటం జరిగింది ఎక్కడో టెంపుల్లో. అక్కడి నుంచి వరంగల్ పిఎస్లో వెళ్ళి ఆమె అక్కడ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. వీళ్ళు కూడా మేము పెళ్లి చేసుకున్నామని అక్కడ వెళ్ళి ఇద్దరు లొంగిపోయినరు. ఆ లొంగిపోయిన తర్వాత ఈ అమ్మాయి నిర్ణయంకి వచ్చేసింది, ఇంకా ఈయనతోని నాకు అవసరం లేదే అనే నిర్ణయానికి వచ్చేసింది. కానీ ఆమెను చేసుకున్న తర్వాత ఇలా నిర్ణయానికి వస్తే ఈ పిల్లగాడు ఈమెను వదలట్లే. అక్కడ పెళ్లి చేసుకొని కూడా మళ్ళీ అక్కడ బయట ఉంటూ ఈ పిల్ల దగ్గర వచ్చి టార్చర్ పెట్టడము. నచ్చకపోతే ఒక 4-5 సార్లు నా దగ్గరికి వచ్చిండ్రు. నేను వాళ్ళ పంచాయతీ అనేది చేసిన. ఆ తర్వాత వాళ్ళ ఊర్లో వెళ్ళి పెద్దోళ్ళ సమక్షంలో చేసుకున్నారు. అక్కడ వెళ్ళి కూడా చేయటం జరిగింది. నిన్న ఒక 4 రోజుల కింద వాళ్ళ ఊరు వెళ్ళటం జరిగింది. వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి అమ్మా, ఇది మేము చేసేది కాదు అంటే ఆయనతో కలిసి ఉండను అక్కడ, నాకు మనసు ఇరిగిపోయిందంటే నా పిల్లలతో నేను ఉంటా అంటే నేనన్నా మీ అమ్మ నాన్న అత్త మామ ఉంటారో అక్కడ వెళ్ళి మాట్లాడుకోండి, అక్కడ ఏం చెప్తారో వాళ్ళ మాట విని అదే ఫైనల్ చేసుకొని రండి అంటే వెళ్ళిండ్రు. వీళ్ళు సీమ సపరేట్ వెళ్ళింది, ఆయన సపరేట్ వెళ్ళిండు. విడాకుల పత్రం రాసుకున్నారంట. నేను ఆయనతోని అసలు కలిసి ఉండలేను, ఆ అమ్మాయితోని ఉన్నాడు అనేసి మానటంతో పెద్దోళ్ళు కూడా ఇంకా చూసి పిల్లని మోసం చేస్తుండేమో అనుకొని వాళ్ళు కూడా విడాకుల పత్రం ఎవరిది వాళ్ళు ఉండండి అనేసి రాసేసిండ్రు. ఫైనల్ అయ్యేసరికి ఈయన అందరు కాలు బట్టి ఏడ్చిండు. లాస్ట్కి నైట్ వచ్చినప్పుడు ఈయన ప్రవీణ్ ఇంకో అనిల్ అనే అబ్బాయి ఉన్నాడంట. వీళ్ళిద్దరూ వచ్చి ఈ అమ్మాయిని డోర్ వేసి ఇష్టం వచ్చినట్టు లేవకుండా కొట్టడం జరిగింది. ఆమె ఇప్పుడు నిన్న ఒక ఆడియో బయటికి వచ్చింది. ఆ ఆడియో రావటము ఇప్పుడు వాళ్ళ అన్నకు పంపించింది. ఆమె లేవలేకపోయింది, లేదంటే కనీసం మాకైనా ఇక్కడ చెప్పేదేమో, లేవలేకపోయింది. తర్వాత ఇప్పుడు 9కి ఆయన బయటికి వెళ్ళిపోయిండు నిన్న. తర్వాత 1:30కి వచ్చినప్పటికీ ఈ పిల్ల ఏమో హ్యాంగింగ్ చేసుకొని ఉందనేసి మళ్ళీ ఆయనే చెప్పటం జరిగింది. అయితే ఆమె చేసుకుందని మేమైతే అనుకోవట్లే, ఈయనే చేసిండేమో. గత 2 సంవత్సరాల నుంచి ఆమెని హింసిస్తుండు కాబట్టి ఈయనే చేసిండు అనేది మేము నమ్ముతున్నాము. అది చట్టం దృష్టికి వెళ్ళింది కాబట్టి కఠినంగా అది చర్యలు తీసుకొని ఆయనకు శిక్ష పడాలని కోరుకుంటున్నామండి. 2 సార్లు మీ దగ్గరికి రావడం జరిగింది, మీరు కూడా మాట్లాడడం జరిగింది కదా, అంటే ఆస్తి గురించి ఏమన్నా వీళ్ళ మధ్య వచ్చిందండి. వీళ్ళు ఒక 20-30 లక్షల అప్పు ఉండే, వేరే దగ్గర ఒక ఫ్లాట్ ఉండే, అది ఇద్దరు కలిసే మళ్ళీ అమ్మి అప్పులు తీర్చేసిండ్రు. ఆ అప్పుల దగ్గర కూడా ఇంకా పర్సనల్ అప్పులు ఉన్నాయని ఒక గొడవ వచ్చింది. ప్లస్ ఈ ఇల్లు ఈ పిల్ల పేరు మీదే ఉంది, అది కూడా నీ పేరు మీదే ఉంది, ఊర్లో పొలం కూడా పిల్లలకే చెప్పి అంటే నేను ఎటు వెళ్ళాలి, నా సెకండ్ వైఫ్ ఎటు వెళ్ళాలి అనేది అలా టార్చర్ చేసేటోడు. ఆ టాపిక్ వచ్చే మళ్ళీ ఆమెని ఇంట్లో వేసి ఆ గోడకేసి కొట్టడము, ఏదైనా బయట గట్టిగా అరిస్తే నోట్లో గుడ్డ కుక్కేసి కొట్టడము అలా జరిగేది చాలాసార్లు. మేము కూడా చూసినాం ఇదండి. కానీ నిన్న డిసిషన్ మరి ఆమె ఓన్గా తీసుకుందా, ఈయనే అలా ఆమె చేసుకుందని చెప్తుండా 2 పిల్లలతో సహా. అలా అంత పిరికిదైతే కాదు అమ్మాయి. అలా చేసేదై ఉంటే ఇప్పుడు ఈయన ఎప్పుడైతే టార్చర్ పెడుతుండో అప్పుడే చేసేది. కానీ నిన్న సైలెంట్గా జరిగిపోయి మళ్ళీ ఆయనే బయట టాక్ లేపిండు, ఇట్లా అమ్మాయి చేసుకుందని చెప్పటము. అందరు మేము వెళ్ళినాము, అక్కడ చూసినప్పటికీ పైనుంచి తీసి కింద పడుకోబెట్టి ఉన్నాడు ఆయన. ఇంకా ఇంతలోనే పోలీసు వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఉంది. ఇక చూసి నేను పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, పోలీసు వాళ్ళు అందరు వచ్చేసిండ్రు. ఇక ఈ పిల్లగాని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసినాము. నాకు ఏ సంబంధం లేదు, నేను డ్యూటీకి పోయినా వచ్చినా అంటుండు. కానీ ఆమె చేసుకున్న ఈయన చేసిన కారణం మాత్రం సావుకి ముగ్గురికి ఈయనే కారణము. కఠినమైన శిక్ష పడాలనేది కోరుకుంటున్నామండి.
చూసాం కదా మరి బస్తీ ప్రెసిడెంట్ గారు చెప్పిన వివరాల ప్రకారం కూడా ఇంతకుముందు 2 సార్లు కూడా వాళ్ళ మధ్య తగాదాల కోసము తనను ఆశ్రయించడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు సర్ది చెప్పడం కూడా జరిగినప్పటికీ కూడా మరి ప్రవీణ్ వినలేదనిపించుకునేదే ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. చాలాసార్లు కూడా స్రవంతిని కొట్టడము, గోడకేసి కొట్టడము ఇలాంటివి జరిగినాయి అనేది కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న నైట్ కూడా స్రవంతి మీద దాడి చేసే ఉంటాడు ఖచ్చితంగా, ఈ అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు 2 పిల్లలు స్రవంతి అంటే తల్లితో కలిసి 2 పిల్లలు కూడా ఈ లోకానికి దూరం అయ్యారు కాబట్టి దానికి కారణం ప్రవీణే కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాలనీ వాసులంతా కూడా. మనతో పాటు స్రవంతి కజిన్ బ్రదర్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అని. భయ్య అసలు ఏం జరిగింది? ఎందుకంటే 2 పిల్లలు ఈరోజు స్రవంతి ముగ్గురు కూడా దూరం అవ్వడం జరిగింది. దీనికి కారణం ఎవరంటారు? ఏం జరుగుతుంది? దీనికి మెయిన్గా కారణం వచ్చేసి ఈ రెండో పెళ్లి చేసుకోవడం వల్ల మా చెల్లె మనస్తాపానికి గురై ఇక అక్కడి నుంచి మా ఆవిడ కొట్టడాలు, కేసులు, పంచాయతీలు, కుల పంచాయతీలు చేయడం జరిగింది. ఎన్నిసార్లు పలుమార్లు స్టేషన్లో వచ్చి తీసుకొచ్చిళ్ళు, కౌన్సిలింగ్ ఇప్పించిళ్ళు. మళ్ళీ అందులో ఇక్కడ నుంచి ఊర్లో వెళ్ళి పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ చేయించిళ్ళు. అయినా కూడా ఇతనిలో మార్పు రాకపోవడం వల్ల ఇతన్ని మా చెల్లె ఏమన్నదంటే ఇక ఇక్కడ నుంచి నా బతికేదో నేను బతుకుతాను, ఇక ఇతనితో నేను పెట్టుకోలేను, నాకు 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 తోడుగా నా కొడుకులు 2 ఉన్నారు, నేను ఎలాగైనా నువ్వు నీ సహకారం నీ సహాయం ఎటువంటి సహాయం లేకుండా నేను చదవగలుగుతా నా ధైర్యం మా చెల్లెకు ఉండే. అదే ధైర్యంతో మా చెల్లె ఒంటరిగానే ఉంటుంది అన్నట్టు బస్తీలో. ఇక అదే క్రమంలో అతను ఇక దగ్గరకు రాకుండా ఆ క్రమంలో కాలనీలో ఉన్నటువంటి వేరే రూమ్లో ఉండి మా చెల్లెని టార్చర్ చేయడం, వచ్చి రూమ్ దగ్గరకు వచ్చి గొడవలు చేయడం, నువ్వు నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని నువ్వు అంతా రాపించుకున్నావు, నాకేం లేకుండా చేసినావు అని చెప్పి రోజు టార్చర్లు పెట్టడం, రోజు వచ్చి కొట్టడం, తిట్టడం అన్నటువంటి ఇలా గత 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నది. ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి కాలనీ పెద్ద మనుషులు కూడా ఎన్నోసార్లు పంచాయతీలు పిలిపించి అట్లా చేయొద్దు అని చెప్పి నచ్చ చెప్పడం, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కూడా నచ్చ చెప్పడం జరిగింది, కౌన్సిలింగ్ కూడా ఇచ్చడం. ఇక్కడ నుంచి మా వరంగల్ డిస్టిక్ అయినటువంటి సుబేదార్లో కూడా మహిళా పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ ఇప్పించడం కూడా జరిగింది. అయినా కానీ ఇతనిలో మార్పు రాలేదు. గత 1 నెల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేయడం జరిగింది. ఆ పంచాయతీలో ఏమనుకున్నారంటే ఇక్కడ నుంచి మేము కలిసి ఉండము, ఇక నాకు వద్దు అనేసి మా చెల్లె అనేది సరే ఇక వద్దనుకున్నప్పుడు మీకు కూడా మేము మరి డైవర్స్ ఇచ్చేస్తామంటే సరే అని ఒప్పుకున్నది. ఇక ఆ క్రమంలో అందరూ ఇరువురు పెద్ద మనుషులు కలిసి ఒప్పందం చేసి స్టాంప్ పేపర్స్ కూడా రాసిళ్ళు. ఇక చివరిసారిగా సంతకాలు మాత్రమే పెట్టి ఉండే. ఇక ఒకసారి అడుగుదామనేసి పెద్ద మనుషులు ఏమన్నారంటే బాబు మరి ఇక సంతకాలు కనుక పెట్టేస్తే ఇక నీకు ఆమెకు ఎటువంటి సంబంధం ఉండదు, మరి ఏమంటావు అని ఒకసారి ఆలోచించుకోనంటే అతను వచ్చి మా చెల్లె కాళ్ళ మీద పడడం, వాళ్ళ నాన్న కూడా వచ్చి మా చెల్లె కాళ్ళ మీద ఇక మా పెద్దమ్మ మా పెదనాన్న వాళ్ళ కాళ్ళ మీద పడి కాళ్ళ పడి ఇక నుంచి నేను బుద్ధి తెచ్చుకుని ఇక నేను నా పని అయితే నేను చేసుకుంటా, నా భార్యతోనే ఉంటా, నా పిల్లలతోనే ఉంటా అని నమ్మించి హైదరాబాద్ తీసుకొచ్చి గొంతుకోవడం జరిగింది. ఇంతకీ వీళ్ళది ప్రేమ వివాహం అంటున్నారు స్రవంతి ప్రవీణ్లది. అంటే దగ్గర బంధుత్వమేనా లేకపోతే దూర బంధుత్వం? దగ్గర బంధుత్వమే, దూరం ఏం కాదు, దగ్గర బంధుత్వమే. ఇది ప్రేమ వివాహమే. అతను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. అందరు అంటే పెద్ద మనుషులు ఒప్పించి కూడా మాకు ఇష్టం లేదన్నా కూడా పెద్ద మనుషులు ఒప్పించి మరి మా మేనత్త కూతురే అని చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న మహేశ్వరి ఎవరు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి మహేశ్వరి ఏమో ఆ తండాలో ఉన్నటువంటి ఆమె కూడా ఈ అబ్బాయికి మేనత్త కూతురు అవుతుంది. ఆమె ఊరు వచ్చేసి పాపపేట. ఆమె ప్రస్తుతం బెంగళూరులో ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెకు ఫోన్ ద్వారా మరి ఎట్లా పరిచయం అయిందో తెలియదు, మరి ఎక్కడ కలుసుకున్నారో తెలియదు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి రెండో పెళ్లికి దారి తీయడం జరిగింది. ఇదంతా మా చెల్లె మనస్తాపానికి గురై చనిపోవడానికి అతనే ముఖ్య కారకుడు అయ్యిండు. ఈ ప్రవీణ్ అనే వ్యక్తికి తాగుడు అలాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నాయా? తాగుతాడు. తాగి వచ్చి ఇప్పుడు మా చెల్లెను కొట్టడం, నైట్ వచ్చి తాగొచ్చి ఎవరో చుట్టూ అతని స్నేహితులను తీసుకొచ్చి నన్ను ఇట్లా చేస్తుందని టార్చర్ పెట్టడం, ఇవన్నీ తరచు జరుగుతూనే ఉన్నాయి. మా చెల్లె తట్టుకొని వస్తూనే ఉన్నది. కాకపోతే ఇప్పుడు నిన్న నైట్ జరిగినటువంటి సంఘటన ఏంటంటే మా చెల్లెను బలవంతంగా ఇతను ఒక్కడైతే చంపలేడు, ఇతనికి సహాయం అయితే చేసిలు. ఇతను వేరే 2-3 అయితే తీసుకొచ్చి అనుమానం మాకున్నది. అంటే బలవన్మరణం తనే 2 పిల్లలకు ఇచ్చేసి తనే పాల్పడింది అని చెప్పేసి కూడా వార్తలు వినబడుతున్నాయి. ఇప్పుడు ప్రవీణ్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణే ఇప్పుడు ఇదంతా దగ్గరుండి చేపించి ప్లాన్డ్గా చేపించే పోయిండు. కానీ మా చెల్లె ఎప్పుడు ఎంత షార్ప్ అంటే ఎస్ఐ గారు కూడా అన్నాడు, అసలు అమ్మాయి ఎంత షార్ప్ అంటే అంత షార్ప్ ఉండేది. అసలు ఇటువంటి డిసిషన్లు తీసుకోవడానికి అసలు ఆస్కారమే లేదు, అసలు అవకాశం కూడా లేదు.
స్రవంతి సొంత తమ్ముడే మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అంటున్నారు భయ్య? ఎందుకంటే మీరు అక్కడే ఉంటారు, ఎదురుంగా రూమ్‌లో ఉంటారు అని అంటున్నారు. అసలు ఏం జరుగుంటుంది? గతంలో కూడా ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవలొస్తున్నాయి అనేది పర్టిక్యులర్‌గా మీకు తెలిసుంటుంది. ఇద్దరు అక్రమ సంబంధం మ్యామ్. అక్రమ సంబంధం వల్లనే జరుగుతుంది. సుమారు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచే జరుగుతుంది. అది పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుంది. మళ్ళీ కాలుకి ఇట్లా పట్టుకొని ఇట్లా నమ్మించి మోసం చేసి తీసుకొస్తున్నాను. మళ్ళీ అట్లనే కొడుతుండే ఇంటికి వచ్చి నేను ఉండకపోతే నేను ఎన్ని రోజులు ఉన్నాను అక్క దగ్గర అసలు ఏం హాని జరిగే కాదు. నేను లేని టైంలో చూసి అక్కకి ఇక ఇట్లా చేసేసిండు మ్యామ్. నువ్వు కూడా ఎదురుంగా రూమ్‌లోనే ఉంటావు కదా చిన్న? నేను రూమ్లోనే ఉంటాను, ఎదురుగా రూమ్లో. అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత ఏమైనా గొడవలు జరిగాయా? ఊరు ముందు కొట్టిండు అక్కకి. అది కూడా పెద్ద మనుషుల సమక్షంలో చూసుకుని సరే మీరు ఇట్లా సంథింగ్ పండుగ ఫెస్టివల్ ఉండే మాది. అప్పుడు ఫెస్టివల్ ఉంటే అక్కడ పిలుచుకొని అక్కడ పంచాయతీ జరిగింది మ్యామ్. అక్కడ పంచాయతీ పెద్ద సమక్షంలో చూసి అక్కడ ఇది చేసిండు. నేను బాగానే చూసుకుంటా అని చెప్పేసి నమ్మించి అక్క అసలు ఉండనే అంటుంది. కానీ పెద్దోళ్ళు ఏమన్నారంటే ఇక ఉండని, చూస్తారు కదా పెద్దోళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు నమ్మించి తీసుకొచ్చిండు. మొన్న ఈ ఊరు నుంచి రావడం జరిగింది. అప్పుడు అక్క ఒకతే వచ్చిందా? అక్కతో పాటు నువ్వు మీ బావ ప్రవీణ్ కూడా వచ్చారు? ఇది నెక్కొండ వరకు స్టేషన్ వరకు నేను ట్రైన్కి డ్రాప్ చేసే వరకు వచ్చేసిన మ్యామ్. పిల్లల్ని వాళ్ళ అక్క బావని నేను డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ ఊరికి నేను ఇంటికాడే ఉండిపోయినా. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాం అనుకున్నాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది మ్యామ్. ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి మహేశ్వరి అనే అమ్మాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోక ముందు వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు ఏం లేవు. ఆస్తిపరంగా ఏమైనా టార్చర్ చేశారా? ఆస్తిపరంగా ఏం లేవు. కానీ కొంచెం ఆ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయిందో అప్పటి నుంచి వీళ్ళు అప్పులు ఇట్లా అన్నీ ఉంటే మొత్తం తీసుకునేది మేము ఆమె. అంటే ఇప్పుడు అమ్మాయి కూడా వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. అమ్మాయికి ఈయనకి ఏ సంబంధం లేదు. అయినా కానీ స్రవంతి అడ్జస్ట్ అవ్వలేకపోయింది, ప్రవీణ్ని టార్చర్ చేస్తూనే ఉంది అని కొంతమంది చెప్తున్నారు. రూమర్స్ అవి. మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మ్యామ్. ఎవిడెన్స్ మీకు చూపించమంటే చూపిస్తాను. రూమర్స్ మేము అవి. పిల్లలు ఎలా ఉండేవాళ్ళు మీతో? ఫ్రెండ్లీగా మంచిగా ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గర వచ్చేవాళ్ళు. ఇక మా ఇది కొని అది కొని అని చెప్పేటవాళ్ళు. మంచిగా స్కూల్కి పోయేటోళ్ళు. మేమే డ్రాప్ చేసేటోళ్ళం. వాళ్ళని కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మేము 2 అక్కలు, నేను ఒక్కని మ్యామ్. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడండి మ్యామ్. ఇక వాళ్ళకి ఎట్లా ఆయనకి సపోర్ట్ ఎవరు చేశారో వాళ్ళందరినీ శిక్ష పడేటట్టు చూడండి మ్యామ్. ఇక అందరూ నిన్న వరంగల్కి వెళ్ళారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎవరైనా ఎవ్వరు లేరు. వాళ్ళు అందరూ పరారైపోయారు. వాళ్ళని ఇంట్లో సామాన్ ఇట్లా అన్ని తీసుకుని పోయారు వాళ్ళు. మరి మీ బావ ఎలాంటి వాడు ఏంటి మీకు తెలిసే ఉంటుంది? అది మాకు తెలిసే ఉంటుంది. కానీ నమ్మక ఎట్లా అంటే ఎక్కడేడు చేసి మర్చిపోతాడు. ఇక అన్నీ ఎందుకు విడిపోవడం ఎందుకు అని చెప్పేసి పెద్దోళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మాట విని వీళ్ళ మాట విని చెప్పేసి ఇక్కడ పిఎస్లో కూడా 3 సార్లు పని అయిపోయింది మ్యామ్. ఇక్కడ ఉంటే సంథింగ్ జరిగింది. ఇక్కడ ఇట్లనే అక్క ఏం పని చేస్తుంది? అవుట్లో వర్క్ చేసుకుంటే కాలేజ్ వాళ్ళ పిల్లలకి చదువుకుంటుంది మ్యామ్. కాలేజ్ అంటుంది, స్కూల్కి కాలేజ్ ఫీజుకి ఎట్లా అక్కనే చూసుకునేది. అంటే 2 పిల్లల్ని కడతేర్చి తను బలవన్మరణానికి పాల్పడేంత పిరికిగా తనకు ధైర్యం లేదండి. అస్సలు అవి కాదు మ్యామ్. ఆమె ఏమంటే ఎదిరిస్తుంది మ్యామ్. ఆమె ఏమైనా ఉంటే చేసుకోలేదు, అస్సలు చేసుకోలేదు. ఏమైనా ఉంటే ఎదిరిస్తుంది మ్యామ్ ఆమె. కావాలంటే ఇక్కడ మన సార్ వాళ్ళని కూడా అడగండి మ్యామ్. ఆమె ఎట్లాంటిదో ఏమైనా ఇక్కడ ఏమంటే ఫేస్ చేసే కెపాసిటీ ఉంది మ్యామ్. ఆమె కెపాసిటీ కొట్టిండు మ్యామ్. కొట్టిండు ఇది చేసాడు అన్ని భరించి ఎదురుగా ఉన్నావు. మరి ఎప్పుడు మందలించలేదా మీ బావని? మందలిచ్చిన మ్యామ్. మందలిస్తే ఎట్లా ఎప్పుడంటే పెద్దల సమస్యల్లో కలిసి ఉండాలని చెప్పి ఆ మధ్యలోనే ఎందుకు ఇట్లా చిన్న గొడవలు అవుతుంటాయి కదా మ్యామ్. అప్పుడు సరే ఎందుకు అని చెప్పేసి చెప్తున్నా మ్యామ్. నేను కూడా కానీ ఇట్లా చేస్తారని అనుకోలేము మ్యామ్. చూసాం కదా, ఎందుకంటే అనుక్షణం అక్కను కాపాడుకుంటూనే ఉంటూ వచ్చాను నేను. అయినప్పటికీ కూడా మా అక్కను మాత్రము నేను దక్కించుకోలేకపోయాను, పిల్లల్ని దక్కించుకోలేకపోయాను. పిల్లలు పొద్దున్న లేస్తే కూడా మాతోనే ఉంటారు, నాతోనే ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. కానీ మారుతాడు అనుకున్నాము. చాలాసార్లు పెద్దల సమక్షంలో కూడా పంచాయతీలు పెట్టి తీర్మానించే ప్రయత్నం కూడా చేశాము. అయినప్పటికీ కూడా మారలేదు. కానీ బలవన్మరణానికి మా అక్క పాల్పడలేదు. దానికి కారణం ప్రవీణే మా అక్క పైన దాడి చేసి ఉంటాడు. తనే ఈ అఘాయిత్యానికి
పాల్పడి ఉంటాడు. ఖచ్చితంగా 100%గా మేము చెప్తూ ఉన్నామని చెప్పేసి కూడా స్రవంతి బ్రదర్ చెప్తూ ఉన్నారు. ఇది ప్రవీణే చేశాడా లేకపోతే స్రవంతి చేసుకునిందా అనే కోణంలో, ఒకవేళ ప్రవీణ్ చేస్తే ఏ టైంలో చేసుంటాడు, ఎవరెవరిని తీసుకొచ్చి ఉంటాడు, ఆ టైంలో తను తాగేసి ఉన్నాడా, మామూలుగా ఉన్నాడా, ఏ ప్లాన్ ప్రకారం చేశాడు, ఇవన్నీ కూడా సేకరించే ప్రయత్నంలో కూకట్పల్లి పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కోటితో నిర్మల RTV.